నమస్తే. నా పేరు శ్రీశ్రావు. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు మళ్ళీ కుదరబోతున్నాయా? దీని మీద ఢిల్లీలో చర్చ జరుగుతుంది. కుదిరే అవకాశం ఉందా? అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల మీద ఒకసారి అవలోకనం చేసుకోవడంతో పాటు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర అంతర్జాతీయ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. సార్ నమస్తే. నమస్తే. సరే, ఇప్పుడు ఢిల్లీలో అమెరికా వాణిజ్య సంప్రదింపుల కమిటీకి సంబంధించిన లించ్ అనేటతను వచ్చాడు. అతను మన వాణిజ్య శాఖ అధికారులతోటి సమావేశం అవుతున్నారు. రెండు దేశాల మధ్య మళ్ళీ వాణిజ్య సంబంధాలు కుదిరే అవకాశం కనిపిస్తుందా? ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలన్నీ చూసినప్పుడు అమెరికా ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్‌కు వెళ్ళిపోయింది. దాని కారణంగా మన దేశం కూడా గట్టిగానే ఇప్పటి వరకు నిలబడిందనేది మనం చెప్పుకోవచ్చు. అందువలన ఇప్పటి వరకు అమెరికా ఏవైతే డిమాండ్ చేస్తా ఉందో, అంటే ఎక్కడ అఫీషియల్‌గా అమెరికా కావచ్చు, లేదా మన కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ప్రతినిధులు గాని ఎక్కడ బహిరంగంగా ఏ అంశాల మీద వివాదాలు ఉన్నాయి, ఏ అంశాల మీద కుదరట్లేదు అనేటువంటి విషయం ఎక్కడ ఇంతవరకు చెప్పలేదు. కానీ అమెరికా అయితే ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. దానికి ప్రతిగా మోడీ గారు కూడా ట్వీట్ చేశారు. ఇద్దరం కలవబోతున్నాం త్వరలో, మళ్ళీ యథాతథంగా పూర్వం లాగానే వాణిజ్య సంబంధాలు కొనసాగుతాయని చెప్పి వాళ్ళు పరస్పరం ట్వీట్ ద్వారా తెలియజేశారు కదా. చేశారు. డొనాల్డ్ ట్రంప్ అనేక ట్వీట్లు చేశాడు, అనేక పిచ్చి మాటలు మాట్లాడాడు, పిచ్చి ప్రకటనలు చేశాడు మోడీ గురించి, భారత్ గురించి. మరి ఆ సందర్భాల్లో ఎప్పుడు కూడా వెంటనే నరేంద్ర మోడీ గారు ట్వీట్ ద్వారా లేదా ఒక ప్రకటన ద్వారా ఎలాంటి స్పందన వెలువరించలేదు. కానీ ఈ ఒక వారం రోజుల క్రితం మేము బాగానే ఉన్నామంటే మేము కూడా రెడీగా అన్నట్టుగా ఆయన స్పందన కనిపించింది. అందువల్ల ఏ విషయం మీద ఎవరు రాజీ పడ్డారు, ఎవరు లొంగిపోతున్నారు, లేకపోతే ఎవరిది పై చేయి అనేటువంటిది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. అయితే ఒకటి మాత్రం స్పష్టం. గతంలో అమెరికా డిమాండ్ చేసిన విధంగా, అంటే మన్మోహన్ సింగ్ హయాం నుంచే మన దేశం మీద అమెరికా చేస్తున్నటువంటి ఒత్తిడి ఏంటంటే, మన వ్యవసాయ రంగాన్ని, మన పౌల్ట్రీ, మన పాడి పరిశ్రమ, ఈ 3 రంగాల్ని తమ ఉత్పత్తులకి మార్కెట్‌ను తెరవాలనేటువంటిది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. అయితే ఇటీవల కాలంలో వాటితో పాటు రాజకీయపరమైనటువంటి డిమాండ్‌లను కూడా అమెరికా ముందుకు తీసుకొచ్చింది. రష్యా ఆయిల్‌ని మీరు కొనొద్దు, లేకపోతే ఇరాన్ ఆయిల్‌ని మీరు కొనొద్దు, రష్యా ఆయుధాలను మీరు కొనొద్దు, ఈ విధంగా మా ఆయుధాలనే కొనండి. ఇటువంటి డిమాండ్‌లను కూడా, అంటే అందులో ఆర్థికము ఉన్నది, రాజకీయమైనటువంటి విషయము ఉన్నది. అదేవిధంగా మన దేశానికి, మన రక్షణకు అవసరమైనటువంటి S-400 క్షిపణి వ్యవస్థలను కూడా కొనుగోలు చేయవద్దని చెప్పేసి మన దేశాన్ని, అదేవిధంగా టర్కీని కూడా బహిరంగంగా బెదిరించినటువంటి పూర్వరంగం మనం చూసాం. అందువల్ల వాటన్నిటిని మనం ధిక్కరించి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాము, క్షిపణులను కొనుగోలు చేస్తున్నాము. అట్ ది సేమ్ టైమ్ అమెరికా చెప్తున్నటువంటి ఆ 3 రంగాలని తెరవడానికి మన ప్రభుత్వం ఇంతవరకు సుముఖత అయితే చూపలేదు. మరి తెర వెనుక ఏమైనా మేము కొన్ని రాయితీలు ఇస్తాము, మీరు కొన్ని వదులుకోండి అని అట్లాంటిది ఏమన్నా జరుగుతుందా ఏమిటనేటువంటిది మనం చెప్పలేము. ఈ దశలో ఏ విధమైనటువంటి ఆరోపణలు కూడా మనం చేయనటువంటి అవసరం లేదు. కానీ ఎందుకంటే ఒకసారి ఇవాళ ఢిల్లీకి ఆయన వచ్చారు. అమెరికాకు సంబంధించినటువంటి వాణిజ్య సంప్రదింపుల కమిటీకి సంబంధించి లించ్ అని అతను. ఇంకోవైపు ఏమో అక్కడ అమెరికా వాణిజ్య కార్యదర్శి ఉన్నారు, నోవా అతని పేరు ఏదో ఉంది. అతను భారత్కు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ట్రంప్ నాటో దళాలు సిద్ధమైతే గనక యుద్ధానికి సిద్ధం రష్యా మీద అని చెప్పి ఆయన అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఈ సంప్రదింపులు అనేది అసలు ఊరికే నామకావాస్తేనా, లేదంటే అసలు ఏమైనా వాళ్ళు నిజంగానే ఈ జరిగినటువంటి పరిణామాన్ని చక్కదిద్దేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయా? అమెరికా వైపు నుంచి 2 ధోరణులు మనకి కనిపిస్తున్నాయి. ఒకటి మనల్ని బుజ్జగించడానికి ఒక ప్రయత్నం, మరొకటి బెదిరించడానికి కూడా
మరొక ప్రయత్నం. 2 పడవల మీద కాళ్ళు పెట్టినటువంటిది మరి అమెరికా విధాన నిర్ణేతలు అలాంటి తప్పుడు విధానాన్ని ఎందుకు ఎంచుకున్నారో తెలియదు. ఎందుకంటే ఇవాళ భారతదేశం ఉన్నటువంటి పరిస్థితి ఒక్క భారతదేశమే కాదు. అనేక దేశాలు చిన్న చిన్న దేశాలు కూడా అలాంటి బెదిరింపులకి, అదిరింపులకి లొంగేటువంటి పరిస్థితి లేనప్పుడు భారతదేశం లొంగుతుందని అమెరికా విధాన నిర్ణేతలు భావించారంటే అది పిచ్చితనం తప్ప మరొకటి కాదు. అందువలన రెండు ధోరణులు వెలువడుతున్నాయి. 2 ధోరణులు వెలువడినప్పుడు భారతదేశం ఏం చేస్తది అనేటువంటిది మనం చూసినప్పుడు నిన్నగాక మొన్న షాంఘై సహకార సంస్థ సమావేశాలకు వెళ్ళినటువంటి ప్రధానమంత్రి చైనా నాయకులతోనూ, అదేవిధంగా రష్యా నాయకులతోనూ ఎంత దగ్గరగా వ్యవహరించారో యావత్ ప్రపంచం కూడా చూసింది. అది కూడా మన దేశం పంపినటువంటి ఒక సందేశంగానే నేను భావిస్తాను అమెరికన్లకి. చూడండి, మీరు తెగేదాకా లాగేట్లయితే మాకు వీళ్ళతో కలవటం మినహా మరొక ప్రత్యామ్నాయం లేదు. తేల్చుకోండి మీరు అని చెప్పేసి ఒక రకంగా మనం కూడా ఒక బెదిరింపు అనండి, లేకపోతే హెచ్చరిక అనండి, పేరేదేమన్నా పెట్టండి కానీ నరేంద్ర మోడీ అటువంటి సందేశాన్ని అమెరికాకి పంపించాడు. అది పంపిన తర్వాతనే ఈ వాణిజ్యం గురించి మాట్లాడటం గురించి, లేదా మీరు చెప్పినటువంటి ట్రంప్, నరేంద్ర మోడీ ట్వీట్ల స్పందన ఇవన్నీ కూడా జరిగాయి. మరి ఇప్పుడు మన దేశం కనుక లొంగిపోయేట్లయితే ఇక్కడ నరేంద్ర మోడీ గారికి నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక తరహా పరిస్థితులు తలెత్తడానికి నాంది అవుతుంది. వెంటనే జరుగుతుందా? ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు వినిపిస్తుంది ఇస్లామిక్ దేశాలన్నీ ఏదో సమావేశం అయ్యాయి అమెరికాకు వ్యతిరేకంగా అనేది ఒకటి వినిపిస్తుంది. అలాంటి వాతావరణం కనిపిస్తుందా మీకు? అనివార్యంగా అంటే ఇప్పటికిప్పుడు ఏదో జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు కానీ, ఎందుకంటే ఇస్లామిక్ దేశాలన్నింటినీ కూడా ఆ వైపు కలిసే విధంగా లేదా అమెరికాని వ్యతిరేకించే విధంగా ఇజ్రాయెల్ పుష్ చేస్తా ఉంది. ఇప్పుడు దోహా మీద దాడి చేయటం అంటే ఖతార్ మీద దాడి ఖతార్. చేయటం అంటే ఉమ్. ఇజ్రాయెల్ మరి ఖతారు తటస్థ దేశంగా ఉంది. కానీ తటస్థ దేశం అని చెప్పినప్పటికీ అమెరికాకి అనుకూలంగా ఉంది. అదే విధంగా ఒక విధంగా ఇజ్రాయెల్ కూడా సానుకూలమైనటువంటిదిగానే ఉంది మధ్యవర్తిగా ఉంటూనే. మరి అటువంటి దేశం మీదనే ఇజ్రాయెల్ హమస్ నాయకుల మీద దాడి పేరుతోటి దాడి చేస్తే దాని సార్వభౌమత్వాన్ని ధిక్కరిస్తే మరి మిగిలినటువంటి దేశాలు కూడా అంటే ఇప్పటి వరకు అమెరికా ఫోల్డ్ లో ఉన్నటువంటి దేశాలు లేదా ఇజ్రాయెల్ ని చూసి చూడనట్టు వ్యవహరించేటువంటి దేశాలు రేపు మన మీద కూడా ఈ ఇజ్రాయెల్ అనేటువంటి గూండా దాడి చేస్తే పరిస్థితి ఏమిటి అనేటువంటి ఆలోచన నాయకుల్లో సహజంగానే ఉంటుంది. నాయకుల కంటే అక్కడ ఉన్నటువంటి జనం మీద దాని ప్రభావం తీవ్రంగా పడుతుంది. అందువలన అది ఇజ్రాయెల్ స్వయం కృతము లేకపోతే దాని యొక్క అమెరికా అండ చూసుకొని ప్రదర్శించినటువంటి ఒక మదపూరితమైనటువంటి వ్యవహారంగానే మనం చూడాలి. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు రష్యా నుంచి కొనుగోలు చేసినటువంటి ఆయిల్ని యుఏఈ అంటే యూరోపియన్ యూనియన్ కానీ లేదంటే గల్ఫ్ దేశాలు కొన్ని దేశాలు కానీ మీరు కొనొద్దు అని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. ట్రంప్ చెప్పేటువంటి మాట వాళ్ళు వినే అవకాశం ఉందా? ఇప్పుడు ట్రంప్ లేకపోతే ఐరోపా దేశాలు పైకి ఏం చెప్పినప్పటికీ పచ్చి వాస్తవం ఏంటంటే నేను ఇంతకు ముందే చూశాను. మన దేశం నుంచి రష్యా నుంచి కొనుగోలు చేసి ముడి చమురుని మన దేశం ఇక్కడ పెట్రోలు, డీజిల్ ఇతర ఉత్పత్తుల్ని మారుస్తున్నటువంటి వాటిల్లో డీజిల్ ని ఆ ఉక్రెయినే కొనుగోలు చేస్తా ఉంది. వాడికి అవసరమైనటువంటి దానిలో 18% మన దేశం నుంచి రష్యా ఆయిల్ ఏదైతే ఉందో దాని నుంచి తయారైనటువంటి దాన్ని మన దేశం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తా ఉంది. కొనుగోలు చేసేటువంటి వాటిల్లో ఆ ఉక్రెయిన్ కూడా ఉంది. మరి వాళ్ళు భారతదేశం మీద ఆ విధమైనటువంటి కొనుగోలు చేస్తూ భారతదేశం మీద మేము అది చేస్తాము, ఇది చేస్తాం, ఆంక్షలు పెడతామంటే అంతకంటే హాస్యాస్పదం ఏముంది? అదే ఐరోపా కూడా కొనుగోలు చేస్తాం. ఎందుకని? వాడికి కావాల్సింది ఏంటి? చౌకగా డీజిల్ కావాలి లేదా పెట్రోల్ కావాలి. ఎవరిదైతే ఏముంది? భారతదేశం నుంచి వస్తా ఉంది. వాడు రష్యా నుంచి తెచ్చుకున్నాడా లేకపోతే ఇరాక్ నుంచి తెచ్చుకున్నాడా? ఎక్కడి నుంచి తెచ్చుకుంటే మనకెందుకు? చౌకగా ఇస్తున్నారని కొంటున్నారు. మరి ట్రంప్ చేసినటువంటి ప్రకటనతోటి ఆ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. అందువల్ల అసలు విషయాలు ఇవి. వాటి బండారం కూడా బయటపడుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు G7 దేశాలు
వాటి పరిస్థితి ఏంది? అవి అన్నా వింటాయా ట్రంప్ మాట? జీ7 దేశాలు అనేటువంటివి వస్తే సంఖ్యరీత్యా తక్కువ. ఐరోపా యూనియన్ దేశాలు కూడా ట్రంప్ మాటల్ని వినేటువంటి అవకాశాలు అయితే కనపట్లేదు. ఎందుకంటే ఐరోపా యూనియన్ దేశాలు అమెరికా తోటి దాదాపు 2,00,000 కోట్ల డాలర్ల మేరకు ప్రతి ఏటా వాణిజ్యం జరుపుతున్నాయి. కానీ అదే ఐరోపా యూనియన్ దాదాపు $870 బిలియన్ మేరకు చైనా తోటి వాణిజ్య లావాదేవీలు జరుపుతున్నాయి. మరి అటువంటి దేశాలు, అంత వాణిజ్యం ఉన్నటువంటి దేశాలు చైనా మీద, భారత్ మీద మీరు దాడి చేయండి, మీరు కూడా పన్నులు వేయండి, నేనేశాను మీరు కూడా వేయండి అంటే, మరి ఐరోపా దేశాలు అంత అమాయకంగా ఉంటాయా? వాటి ప్రయోజనాలు అవి చూసుకుంటాయి. అమెరికా ప్రయోజనం అమెరికా చూసుకుంటున్నప్పుడు ఐరోపా దేశాలు కూడా వాటి ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటాయి. అందుకని మౌనంగా ఉన్నాయి, లేకపోతే చూద్దాంలే చేద్దాంలే అన్నట్టుగా ఉన్నాయి తప్ప ఇంతవరకు సానుకూలమైనటువంటి స్పందన అయితే లేదు. సో అమెరికా వాణిజ్య కార్యదర్శి ఏమంటున్నాడంటే, అమెరికా నుంచి డబ్బులు సంపాదిస్తుంది భారతదేశం. ఆ డబ్బుల్ని పెట్టి రష్యాలో ఆయిల్ కొనుగోలు చేసి యుద్ధానికి సహకరిస్తుంది యుక్రెయిన్ మీద అని చెప్పి అంటున్నారు. అంటే అతని ఉద్దేశం ఏమిటంటే భారత్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి లావాదేవీల్లో మన దేశం $45 బిలియన్ మేరకు మిగిలి ఉంది. అంటే మన దేశం చేసేటువంటి ఎగుమతులు ఎక్కువ, అమెరికా నుంచి దిగుమతులు తక్కువ. అందుకని మనం మిగుల్లో ఉన్నాం. ఓకే. మనం మిగుల్లో ఉన్నాం కనుక అవి మా దగ్గర నుంచే సంపాదిస్తా ఉంది. ఆ సంపాదించినటువంటి డబ్బుతోటి రష్యా దగ్గర ఆయిల్ కొంటుంది అనేటువంటిది అతని ఉద్దేశం. ఎవడమ్మన్నాడు? ఎవడు కొనుగోలు చేయమన్నాడు? అమెరికా దగ్గర కాకపోతే చైనా దగ్గర వస్తువులు దొరకవా? లేకపోతే ఇంకొక దేశం దగ్గర వస్తువులు దొరకవా మనకి? అమెరికా నుంచే కొనగాలని ఏం లేదు. అమెరికా వాడు మన దగ్గర చౌకగా ఉన్నాయి కనుక మన వస్తువులు దిగుమతి చేసుకుంటున్నాడు. ఓకే. వాడి అవసరం కొద్దీ వాడు దిగుమతి చేసుకుంటున్నాడు. ఇప్పుడు చైనా తోటి వాణిజ్య మిగులు ఉంది చైనా. చైనా ఆపేయమనండి. చైనా వస్తువుల్ని అమెరికా వాడు ఎవడన్నా చైనా బతిమలాడిందా? మా వస్తువులు కొనండి అని? లేదు కదా! వాడి అవసరమే వాడు కొనుగోలు చేస్తున్నాడు. భారతదేశం నుంచి కూడా అంతే. అందుకని అదేదో మనకు ఉదారంగా ఇచ్చినట్టు, ఇప్పుడు గాలికి పోయే పాలపుడిని కృష్ణార్పణం అని అన్నట్టుగా వాడికి అవసరమై మన దగ్గర సరుకులు కొంటూ మేమిచ్చే డబ్బులతోటి మీరు చేస్తున్నారు. ఇవన్నీ అర్థం లేనటువంటి వాదం. మరొకటి దక్షిణాఫ్రికా ఆ దేశం వార్నింగ్ ఇచ్చింది. ఎందుకనంటే హుండాయ్ కంపెనీలో ఉండేటువంటి అక్కడ ఎంప్లాయీస్ని ఏదో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అని చెప్పి తీసేశారు అని చెప్పి, అసలు మీ కంపెనీని అక్కడ అమెరికా నుంచి తొలగించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఏదో వార్నింగ్ ఇచ్చిందని అంటున్నారు. దాని పరిణామం కొంత ఈ స్వరాన్ని, ట్రంప్ స్వరాన్ని మార్చారంటున్నారు. మారినట్టేనా ట్రంప్ స్వరం? అది దక్షిణ కొరియా, దక్షిణ ఆఫ్రికా కాదు. దక్షిణ సారీ, కొరియా. దక్షిణ హుండాయ్ కొరియా. కంపెనీ దక్షిణ దక్షిణ కొరియా. కొరియా అది. ఉమ్. అందుకనే ఇప్పుడు ట్రంప్ చేస్తున్నటువంటి పిచ్చి పనుల్లో ఇలాంటివి కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎవరి మీద, మిత్రుడి మీద దాడి చేయాలా, శత్రువు మీద దాడి చేయాలా? దక్షిణ కొరియా అంటే అమెరికాకి మిత్ర దేశం. అమెరికా యొక్క మిలిటరీ బేస్ దక్షిణ కొరియాలో ఉంది. ఇప్పటికీ దాదాపు 50,000 మంది దాకా మిలిటరీ అక్కడ ఉంది. అన్ని రకాలుగా ఉంది. అటువంటి దేశంతో కూడా తగాదా పెట్టుకుంటున్నాడు. ఏదన్నా ఉంటే సర్దుబాటు చేసుకోవచ్చు. హుండాయ్ కంపెనీ గురించో, లేకపోతే ఇంకొక కంపెనీ గురించో ఏదన్నా ఉండేట్లయితే సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ అలాంటిది కాకుండా ప్రతిదానికి ఒకటే కొరడా జొలిపిస్తాను అంటే, ఇవాళ సౌత్ కొరియా కూడా ఒక విధంగా అమెరికాని బెదిరించేటువంటి స్థితిలోనే ఉంది. ఎందుకంటే దానికున్న సత్తా దానికుంది. దానికుండేటువంటి మార్కెట్ దానికుంది. అమెరికా కాకపోతే ఐరోపా దేశాలు, చైనా పెద్ద మార్కెట్ ఉంది. చైనాకిను, సౌత్ కొరియాకి లావాదేవీలు ఉన్నాయి గదా! అందుకని ఏ దేశాన్ని గూడా ఎవడన్నా బెదిరించేట్లయితే అది ప్రతికూలమైనటువంటి ఫలితాలొస్తాయనేటువంటిది హుండాయ్ ఉదంతంలో గూడా మనకి స్పష్టమైంది. ఇప్పుడు వరల్డ్ వార్ వచ్చే అవకాశం ఉందా అసలు? అంటే రష్యా మీద యుద్ధం చేయడానికి నేను సిద్ధం అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. వాళ్ళు గనక సై అంటే. లేదు. అది రష్యా మీద యుద్ధం కాదు. రష్యా మీద మరిన్ని ఆంక్షలు విధిస్తాను. ఉమ్. నాటో దేశాలు కూడా మీరు గూడా విధించండి. ఐరోపా యూనియన్ దేశాలకి చెప్పాడు. అదే విధంగా నాటో కూటమి దేశాలకు కూడా మీరు కూడా 100% పన్నులు విధించండి రష్యన్ ఆయిల్ మీద, లేకపోతే వీటి మీద. అందుకని ఆ విధంగా మీరు చేయండి మాతో పాటు అని చెప్పేసి ప్రకటించాడు తప్ప, యుద్ధం అనేటువంటి పదజాలం అతని నోటి నుంచి రాలేదు. యుద్ధం చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఇంతకు ముందే చెప్పారు. మేమెవరం కూడా మా సైనికులను ఎవరిని కూడా
రష్యాకి వ్యతిరేకంగా మేము ఉక్రెయిన్ యుద్ధ గడ్డ మీద మేము దించము. మీకు ఎన్ని ఆయుధాలు కావాలంటే అన్ని ఆయుధాలు ఇస్తాము. ఎంత డబ్బు సాయం కావాలంటే అంత డబ్బు సాయం ఇస్తాము అని చెప్పేది తప్ప, ఏ ఒక్క నాటో దేశం గాని, లేదా అమెరికా గాని అలాంటి పనులు చేయలేదు. ఒకవేళ అదే గనుక చేసేట్లయితే ప్రత్యక్షంగా నాటో దేశాలతోటి రష్యా ప్రత్యక్షమైనటువంటి యుద్ధంలోకి దిగేటువంటి అవకాశం ఉంటది. అంతటి శక్తి సామర్థ్యాలు నాటో దగ్గర లేవు అని మనం గమనించాలి. సో ట్రంప్ కొంచెం గత 2 రోజుల నుంచి అంటే కిర్క్ కాల్చివేత జరిగింది అమెరికాలో. కిర్క్‌ని కాల్చేశారు. ఆ సంఘటన జరిగిన తర్వాత నుంచి కొంచెం ట్రంప్‌లో ఒక జంకు అంటే భయం అనేది కనిపిస్తుంది అనేది కొంతమంది వాదన. మీకు అది కనిపిస్తుందా? అటువంటి అంటే కిర్క్ అనేటువంటి వాడు అతను మీడియా రంగంలో పనిచేస్తాడు. ఒక పచ్చి మితవాది. అంటే మన దేశంలో పోల్చుకోవాలంటే 'అర్నాబ్ గోస్వామి' ఇట్లాంటి గ్యాంగ్ ఉంది. ఈ విధంగానే నోరేసుకొని పడిపోతా ఉంటాడు. పచ్చి మితవాది. రేసిస్టు. అందుకని అతనికి అమెరికాలో చాలా మంది శత్రువులున్నారు. ఎవడైనా అలాంటి వాడి మాటలతోటి రెస్పాండ్ అయినటువంటి వాడు, ఉద్రేకంతో ఉన్నటువంటి కుర్రాడు కాల్చి చంపాడు. అది సరే, వ్యక్తిగతంగా ఆ విధంగా ఎవడినైనా సరే, వామపక్షవాదినైనా, లేకపోతే మితవాదినైనా, మతవాదినైనా వ్యక్తిగత హత్యలతోటి ఆ వాదాన్ని ఎవరు కూడా నాశనం చేయలేరు. అది కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ట్రంప్ దానికి పెద్ద ఎత్తున హైప్ ఇచ్చాడు. ఎందుకంటే, ఒక అతన్ని చంపగానే అతనేమి ప్రభుత్వ ప్రతినిధి గాదు, లేకపోతే ప్రజాప్రతినిధి గాదు. మొత్తం గూడా పతాకాలను, జాతీయ పతాకాలన్నిటిని గూడా అవనతం జేయండి. సంతాపం తెలియజేయండి. అతని అంత్యక్రియలకు రేపు 21 తారీఖున అంత్యక్రియలట. నేనొస్తాను. ఇంత పెద్ద హడావిడి చేయడంతోటేంటంటే, ప్రపంచంలో మీడియా గూడా దాన్ని జూసి నిజంగా రెచ్చిపోతా ఉంది. అందువలన అతనేదో దాన్ని జూసి ట్రంప్ భయపడ్డాడనే గాదు. ట్రంప్ మీద గూడా అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది గదా! అంటే వీళ్ళిద్దరూ ట్రంప్ ఒకే మీద భావజాలం అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదానికి వీళ్ళిద్దరూ యెస్. ఒకే ఉంటారంటారు. భావజాలం. హ్మ్. ఒకే భావజాలం. అతను ట్రంప్ ఎన్నికల్లో గూడా విస్తృతంగా ప్రచారం జేశాడు. హ్మ్. ఆ భావజాలంతోనే. సో అందుకే నెక్స్ట్ తను ఏదో అంటే అమెరికా ఫస్ట్ అనే ఒక ఉద్యమాన్ని చేస్తుంటే ఈ విధంగా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ చంపేశారు అనే భావంతోటి ట్రంప్ ఉన్నారు. సో దాంతోటి ట్రంప్ ప్రమాదంలో ఉన్నారని ఆయన ఫీల్ అవుతున్నారు అనేది ఒక వర్షం. చంపిన యువకుడు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ కాదు. అమెరికనే. అమెరికా పౌరుడే. అక్కడి స్థానికుడే. బయట నుంచి వాళ్ళు ఏ ముస్లిమో లేకపోతే ఇంకోడో గనక అయ్యుంటే ఈ పాటికి మొత్తం నానాయాగి చేసుండేవాడు. అతను హ్మ్. స్థానికుడే. అతనికేమీ ఎలాంటి వామపక్ష భావజాలం గాని, లేకపోతే ఇతరత్రా అట్లాంటి భావజాలంతో ఉన్నటువంటి అతనేమి కాదు. ఒక సాధారణ యువకుడు. వీడి పిచ్చి మాటలు, వీడు రెచ్చగొట్టేటువంటి వాటిని నచ్చనటువంటి అనేక మంది ఉదారవాదులు ఇప్పుడు 'అర్నబ్ గోస్వామి' ఉన్నాడు. 'అర్నబ్ గోస్వామిని' కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తారు, లెఫ్టిస్టులు వ్యతిరేకిస్తారు. కానీ కానటువంటి వాళ్ళు గూడా జెన్యూన్‌గా ఆలోచించేటువంటి వాళ్ళు గూడా ఎందుకిలా జనం మీద రెచ్చిపోతాడు? ఎందుకిలా పడిపోతాడు? అనేటువంటి అభిప్రాయం యాక్సెప్ట్ చేయట్లేదు గదా! అట్లాగే అతను గూడా ఒక సాధారణ లిబరల్ భావాలు కలిగినటువంటి యువకుడే. ఉద్రేకంతోటి ఇట్లాంటి వాడిని లేపేస్తే పోద్దనుకున్నాడు. చంపేశాడు. అంతే. సో అదొక ఇన్సిడెంట్. ఇంకొకటి ఈ మధ్య కాలంలో అమెరికాలో జరిగినటువంటి చంద్రయ్య అనేటువంటి అతన్ని మెడ కోసాడు ఒక అతను. క్యూబా అతను. అతను ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ అంట. ఈ 2 ఇన్సిడెంట్‌ని ప్రతి వేదిక మీదన ట్రంప్ చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటి? ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నటువంటి పరిణామాలని చూస్తే వాస్తవానికి హత్య చేస్తున్నది ఎవరు అంటే ఈ కిర్క్ లాంటి మితవాదులే. ఒక హ్మ్. 10 సంవత్సరాల ఈ ఉదంతాలన్నిటిని గూడా ఒక సంస్థ సర్వే జేసింది. మొత్తం డేటా తీసింది. దానిలో 73, 74% హత్యలు ఈ రైటిస్టులు, మితవాదులు, కిర్క్ లాంటి వాళ్ళు, వాడి అనుచరులు లాంటి వాళ్ళు చేసినటువంటి హత్యలైతే, 23% ఇస్లామిక్ సంస్థలతోటి లేదా ఇస్లామిక్ భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి హత్యలు. మరి అమెరికాలో ఇస్లామిక్ వాళ్ళు సంఖ్యారీత్యా చాలా తక్కువ.
ఇటువంటి వాళ్ళు మరి రిపబ్లికన్ పార్టీ అంటే మొత్తం మితవాదులతో కూడినటువంటి వాళ్ళు 73% హత్యలకి వాళ్లే కారణం అని చెప్పేసి చెప్తే మరి ఎవడో చేశాడు అని చెప్పేసి ట్రంప్ బుకాయించడం తప్ప వాస్తవ పరిస్థితి ఏది కాదు. వీళ్ళ వైపు నుంచే, రిపబ్లికన్స్ వైపు నుంచి లేదా మితవాదుల వైపు నుంచే అక్కడ అమెరికాలో అది కూడా చూశారు. రెడ్ స్టేట్స్ అంటే రిపబ్లికన్ పార్టీకి బలమైనటువంటి రాష్ట్రాలు. అటువంటి చోట్ల మొత్తం ఈ గన్ కల్చర్ ఉంది. తుపాకులకి ప్రతి 1,00,000 మందికి దాదాపు 34 మంది మరణిస్తా ఉంటే, అదే డెమోక్రాట్లు బలంగా ఉన్నటువంటి మసాచుసెట్స్ రాష్ట్రంలో కేవలం 3.4 మంది మాత్రమే అట్లా తుపాకీ దానికి గురయ్యారు. అందుకని ఎక్కడైతే ఈ మితవాదుల ప్రాబల్యం ఉన్నదో అక్కడ తుపాకీ కల్చర్ ఉన్నది. అక్కడ ఉగ్రవాదులుగా మారి చంపడం ఇటువంటివన్నీ కూడా చేస్తున్నటువంటివి ఈ రిపబ్లికన్ మెజారిటీ స్టేట్స్ లోనే. అందుకని ఇప్పుడు మీడియా కూడా వాటన్నిటిని ఆ లోతుల్లోకి వెళ్లకుండా ట్రంప్ ప్రాధాన్యత ఇచ్చాడు కనుక అని చెప్పేసి పెద్ద ఎత్తున మీడియా కూడా కిర్క్ హత్య మీద వాస్తవాలను అయితే చెప్పట్లేదు. దాన్ని అయితే నేనైతే సమర్థించను. కానీ చేస్తున్నదంతా అమెరికన్లో వాళ్లే అక్కడ. సో సేమ్ ఇంచుమించుగా ఇలాంటి సిచ్యువేషనే బ్రిటన్లో కనిపిస్తుందా మీకు ఇప్పుడు? బ్రిటన్ లో కూడా ఇప్పుడు అతని హత్యను ఖండిస్తూ దాదాపు 1,00,000 మంది ప్రదర్శన చేశారనేటువంటిది లేటెస్ట్ గా వచ్చినటువంటి వార్త. అది కాకుండా 1,10,000 నుంచి 1,50,000 మంది వరకు లండన్ లో ఈ ఇమిగ్రెంట్స్ వలస వచ్చినటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా, వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు, లేకపోతే భారతీయులు కావచ్చు, చైనీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇతర దేశాల నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ మా అవకాశాలన్నింటినీ కూడా హరించేస్తున్నారు. మమ్మల్ని ఇప్పుడు ఎట్లాగైతే భారతదేశంలో హిందువుల్ని మైనారిటీలుగా చేసి ముస్లింలు మెజారిటీగా మారుతున్నారు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం ఎట్లాగైతే చేసి రెచ్చగొడుతున్నారు, లండన్ లో కూడా బ్రిటన్ లో కూడా అదే మొన్న జరిపినటువంటి ప్రదర్శనలో వాళ్ళు చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ అవే. అది కూడా ఫర్ రైట్ అనేది సంస్థ పెట్టుకొని అతను ఎవరో చేశాడు. అది ఒక పర్సనే దాన్ని తీసుకొచ్చింది. అవును. అదే ఇప్పుడు ఒక పర్సన్ అయినా కానీ ఆ పర్సన్ వెనకాల చాలా శక్తులు ఉంటాయి. అది వేరే అంశం. అందుకని అక్కడ కూడా ఇదే మొత్తం మెజారిటీగా ఉన్నటువంటి వాళ్ళని మైనారిటీగా మార్చేస్తున్నారు. ఇక్కడేమో మత మార్పిడితోటి హిందువుల్ని మైనారిటీలుగా మార్చేస్తున్నారని ఇక్కడ తప్పుడు ప్రచారం మన దేశంలో. అక్కడ వలసలో వచ్చినటువంటి వాళ్ళు ఇంగ్లాండ్ అంటే ఆంగ్లేయులుగా ఉన్నటువంటి స్థానికుల్ని మైనారిటీలుగా మార్చేస్తున్నారు. వీళ్ళంతా వెళ్ళిపోవాలి, మా దేశం మాకే ఉండాలనేటువంటిది వాడు చెప్తుంది. మరి ప్రపంచం అంతా 100 సంవత్సరాల పాటు వాడు ప్రపంచాన్ని అంతా ఆక్రమించి అన్ని దేశాలకి, ఇప్పుడు ఐరోపా నుంచి, బ్రిటన్ నుంచి, అమెరికాకి, కెనడాకి, ఆస్ట్రేలియాకి, న్యూజిలాండ్, అన్ని దేశాలకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు? మరి ఆంగ్లేయులు ఉన్నారు కదా. ఆ చరిత్ర వాడికి గుర్తు లేదా? గుర్తు ఉంది. కానీ ఇవాళ అక్కడ ఆర్థిక పరిస్థితి తారుమారు కావడంతో అక్కడ జనాన్ని ఆకర్షించడానికి ఆ విధమైనటువంటి మార్గాన్ని వాడు ఎంచుకున్నాడు. అంటే పొలిటికల్ ఇష్యూ కింద చూడాల్సిందేనా? పొలిటికల్ ఇష్యూనే అది, పొలిటికలే అక్కడ. లేకపోతే అక్కడ ఏదైనా రాజకీయపరమైన ఇష్యూ ఉంటే ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యల మీద పోరాడండి. లేదు ఇంకొక డెమోక్రటిక్ రైట్స్ లేకపోతే ఇటువంటివి ఉన్నాయి, అది పోరాడండి. యాంటీ ఇమిగ్రేషన్ అనేటువంటిది ఇవాళ ఐరోపా మొత్తంలో కూడా అన్ని దేశాల్లోనూ ఇప్పుడున్నటువంటి ఎస్టాబ్లిష్డ్ పార్టీలు ఏవైతే ఉంటాయో, అంటే సాంప్రదాయకంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగదలుచుకున్నటువంటి వాళ్ళు ఇట్లాంటి ఇష్యూను తీసుకొచ్చి వాళ్ళు ముందుకొస్తున్నారు. జర్మనీలో అదే జరిగింది, ఫ్రాన్స్ లో అదే జరుగుతూ ఉంది. అనేక దేశాల్లో అటువంటి శక్తులన్నీ కూడా పార్టీలు పెట్టుకొని ఇటువంటి నినాదాలతోటి వస్తున్నారు. మరి ఆ ప్రభావమే కదా ట్రంప్ మీద కూడా, మొత్తం విదేశాల వాళ్ళు వెళ్ళిపోవాలి, వీసాలను రిస్ట్రిక్ట్ చేస్తాను. ఇప్పుడు ఆ కిర్క్ అనేటువంటి వాడిని చంపిన తర్వాత కొంతమంది పండగ చేసుకున్నారంట, వాడిని చంపేశారని చెప్పేసి పోస్టులు పెట్టారట. ఆ పోస్టులు పెట్టినటువంటి వాళ్ళు ఎవడన్నా విదేశాల వాళ్ళు ఎవడన్నా ఉండేట్లయితే వాళ్ళందరూ వీసాలు రద్దు చేస్తారని చెప్పేసి ట్రంప్ చెప్తున్నాడు. ఎవడు రాజకీయం వాడు. ప్రపంచవ్యాప్తంగా
ఇప్పుడు మనం తెలంగాణ విన్నాం. నా నిధులు, నా నీళ్లు, నా ఉద్యోగాలని. సో ఇప్పుడు అవును. ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు అదే వినిపిస్తుంది. ఇక రాబోయే రోజుల్లో అవును. ఇది పెరిగేదేనా? ఏమన్నా తగ్గే అవకాశాలు ఉంటాయండి భవిష్యత్తులో? ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి నినాదం ఎందుకు ఎంచుకున్నారంటే ప్రపంచంలో అప్పటికే ప్రపంచంలో అటువంటి సూచనలు ప్రారంభమయ్యి జనం ఆకర్షితులవుతున్నారు. దాన్ని చూసి కాపీ కొట్టి ఇక్కడ నీళ్లు, నిధులు ఇట్లాంటి సమస్యని ఎత్తుకున్నారు హ్మ్. భారతదేశం. మనం చూసాం గదా! ఇక్కడ అవును. రిజర్వేషన్‌లకు వ్యతిరేకంగా మండల్ కమండల్ ఇట్లాంటియన్నీ గూడా అంటే హ్మ్. ఇవన్నీ కూడా ఒకదాన్ని ఒకటి చూసి ఇప్పుడు మనం మనం చెప్పుకోవాలంటే ఉదాహరణకు నేపాల్ ఉంది. హ్మ్. నేపాల్ యూత్ ఎవడన్నా నేపాల్‌లో ఈ విధమైనటువంటి పరిణామం జరుగుతుంది తెల్లవారేసరికి అని చెప్పేసి ఆదివారం నాడు న్యూస్ చూసినటువంటి వాడికి నేపాల్‌లో అసలు ఏం జరుగుతున్నట్టు వార్తలే లేవు. కానీ తెల్లవారి సోమవారం చూసేసరికి మొత్తం అంతా గూడా తగలబడిపోయింది. అవును. ఎందుకొచ్చింది? ఏం జూసారు వాడు నేపాల్‌లో ఉన్నటువంటి యూత్ ఏం జూసారు? శ్రీలంకను జూసారు. అధ్యక్షుడిని తరిమికొట్టడాన్ని జూసారు. బంగ్లాదేశ్‌ని జూసారు. అధ్యక్షురాలు మీద దాడి చేయడం జూసారు. మరి చూసి నేర్చుకున్నారు వాళ్ళు గూడా. ఆ హ్మ్. అసంతృప్తి అనేటువంటిది 3 దేశాల్లో 3 భిన్నమైనటువంటి కారణాలు. కానీ హ్మ్. యాక్షన్ మాత్రం ఒకే విధంగా ఉన్నది. కార్యాచరణ. సో దీని వెనక అమెరికా ఉంది. ఈ 3 నేపాల్ వెనుక, బంగ్లాదేశ్ వెనుక, శ్రీలంక వెనుక భార అమెరికా ఉంది అనేది కొంతమంది అంటారు. ఉందంటారా? వాస్తవమే అది. వాస్తవమే. అయితే శ్రీలంకలో జరిగినటువంటి దానిలో శ్రీలంక ఈ 3 దేశాల వ్యవహారాల్లో ఎందుకు అమెరికాకి ఆసక్తి కలుగుతా ఉంది అంటే, మన దేశం మీద, చైనా మీద అదుపు సాధించాలంటే, ఈ 3 దేశాలు గూడా సౌత్ ఆసియాలో దానికి అవసరం. ఆల్రెడీ పాకిస్తాన్ దాని చేతుల్లోనే ఉన్నది. దానికి అవసరం. అందుకని అక్కడ శ్రీలంకలో ఆర్థికంగా దివాళా తీసే విధానాలు అనుసరించడంతోటి అక్కడ తోడ్పడింది. అయితే అక్కడ దానికి అనూహ్యంగా అక్కడ ఒక లెఫ్టిస్టు తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఒక లెఫ్టిస్టు అంతకుముందు వరకు అసలు నామమాత్రంగా గూడా లేనటువంటి ఒక లెఫ్టిస్టు అధికారంలోకొచ్చాడు. అది అమెరికా ఊహించినటువంటి పరిణామం. కానీ బంగ్లాదేశ్‌లో వాళ్ళనుకున్నటువంటి ఆ మహమ్మద్ యూనిస్ అనేటువంటి అతన్నే వాళ్ళు పెట్టగలిగారు. ఇప్పుడు నేపాల్. నేపాల్‌లో పెట్టినటువంటి వాళ్ళు గూడా వాళ్ళతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళే. కొద్ది నెలల క్రితం 2, 3 నెలల క్రితం అమెరికా రాయబారులు వీళ్ళందరితో ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారో ప్రధానమంత్రి కాదు గానీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాళ్ళు. అదే విధంగా నేపాల్ మేయర్‌గా ఉన్నటువంటి వ్యక్తి ఒక ఇండిపెండెంట్ అతను. వీళ్ళందరూ కలిసి అమెరికన్ రాయబారి, ఇతర అధికారులతోటి సమావేశమయ్యారు. సమావేశమైన తర్వాత జరిగినటువంటి ఒక ఆకస్మిక పరిణామం. హ్మ్. బహుశా ప్రపంచంలో ఎక్కడా గూడా సోషల్ మీడియా మీద అనేక దేశాల్లో ఆంక్షలు పెట్టారు. అవును. కానీ ఆ పేరుతోటి, ఆ పేరుతోటి మొత్తం ప్రభుత్వాన్ని కూల్చేసినటువంటి ఉదంతం అయితే నేపాల్‌లోనే జరిగింది. అవును. కానీ ఇదంతా అది. కూడా అమెరికాకి వాళ్ళేదో స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ స్థావరాలకి ఒప్పుకోలేదు. అందుకే ఇది చేశారు అని అంటారు. నిజమేనండి? వాస్తవం అది. వాస్తవం. హ్మ్. హ్మ్. ఏ స్థావరాలంటే వాళ్ళు అణ్వాయుధాలు దాచుకోవాలా? అణ్వాయుధాలు కాదు. మొత్తం వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ మిలిటరీ కేంద్రాలు ఇప్పుడు ఎప్పుడు, ఎప్పుడు, ఎప్పుడు ఏం అవసరం వస్తదని ఇప్పుడు అమెరికా దృష్టి ఏదో రేపటికి ఏం చేద్దామని కాదు. రాబోయే 10 సంవత్సరాల్లో ఏం ఓకే. చేద్దాము? ఏం జే హ్మ్. ఏం చేయాలి? అందుకు మనం ఏం ఏర్పాట్లు చేసుకోవాలనేటువంటిది 10 సంవత్సరాల వ్యూహం ఉంటది. ఓకే. అటువంటి వ్యూహాన్ని చూసినప్పుడు అంటే దీర్ఘకాలికమైనటువంటి వ్యూహం. ఎందుకని బంగ్లాదేశ్‌లోను, నేపాల్‌లోను మరి ఆ విధంగా చేసింది అంటే, గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పరిణామాలన్నీ చూసినప్పుడు, మన చుట్టూతో ఉన్నటువంటి ఇది ఆసియా దేశాలన్నీ కూడా ఎటువైపు మొగ్గాయి? చివరికి 5,00,000 జనాభా ఉన్నటువంటి మాల్దీవ్స్‌తో సహా ఎటువైపు మొగ్గాయంటే చైనా వైపు మొగ్గాయి. చైనా వైపు మొగ్గటాన్ని మరి అమెరికా సహిస్తదా? ఓకే. సహించే సమస్యే లేదు. సో అందుకని అది జాగ్రత్త హ్మ్. పడి, అది జాగ్రత్త పడి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పాగా వేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉంది. మరో అందుకనే కీలకమైన అంశం భారతదేశ హ్మ్. అందుకనే భారతదేశాన్ని ఒకవైపు మిత్రదేశంగా చెప్తూనే వీళ్ళు మళ్ళా తోకజాడించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక స్వతంత్ర విదేశాంగ విధానాన్ని హ్మ్. పాటించేటువంటి అవకాశం కూడా ఉంది.
అందుకని పాకిస్తాన్‌ని మనం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని చెప్పేసి మన మీద ఒత్తిడి తెచ్చి ఆపరేషన్ సింధూర్‌లో చేయించినటువంటిది వాస్తవం. ఆ తర్వాత చూసాం కదా! పాకిస్తాన్‌కి ఏ విధమైనటువంటి రెడ్ అవును. కార్పెట్ పరుస్తున్నారు. అవును. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బంగారం రేటు ఏంటి అనేది ఆసక్తిగా చూస్తున్నారు. ఫెడ్ ఏదో రేపు వడ్డీ రేట్లు తగ్గిస్తుందని చెప్పి ఇవాళ ఆకాశానికి వెళ్ళిపోయింది. 1,10,000 దాటిపోయింది. ఏంటి దాని పరిణామం? 1,10,000 1,10,000 ఎప్పుడో దాటిపోయింది. 1,13,000 దాకా ఎళ్ళింది. అవును. కొద్ది రోజుల క్రితం. ఇవాళ ఇప్పుడు కూడా ఇవాళ కూడా అంతకు మించి దాటిపోయినట్టుంది. దాటిపోతుంది. ఎందుకంటే మొత్తం అమెరికాలో గనక ఆర్థిక మాంద్యం అట్లాంటి పరిస్థితులు గనక వచ్చేట్లయితే 1,35,000 దాకా వెళ్ళేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి రేటింగ్ సంస్థలు హెచ్చరించాయి. హ్మ్. ఎందుకు అంటే డాలర్ పరిస్థితి అనిశ్చితంగా ఉంది. ధనిక దేశాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందనేటువంటి ఆశ ఎక్కడా కనపడట్లేదు. అందుకని ఆర్థికంగా ఎప్పుడు ఏ మార్పులు జరుగుతాయో, ఏ కరెన్సీ ఎప్పుడు పతనం అవుతుందో తెలియనప్పుడు బంగారాన్ని కొనిపెట్టుకుంటే అదొక ఎసెట్. హ్మ్. దాని విలువ ఎప్పుడైనా తగ్గినా, పెరిగినా దాని విలువ దానికి పెద్ద తేడా ఉంటుంది. ఏది కరెన్సీ మాదిరి. అందుకని అనేక దేశాలు భారత్‌తో సహా అనేక దేశాలు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఎందుకని? ఇప్పుడు మన గ్రామాల్లో గూడా మనకు తెలుసు కదా! ఎప్పుడు ఏ కష్టం వచ్చినా గాని బంగారం మన దగ్గర ఉంటే అది ఆడుకుంటది. తాకట్టు అవును. పెట్టినా, అమ్ముకున్నా అనేటువంటి ఎట్లాగైతే మన హ్మ్. భారతీయ ఆలోచన ఎట్లాగే ఉంటదో, అన్ని దేశాలు గూడా ఇప్పుడు ఆ విధంగా బంగారాన్ని కొనుగోలు చేయటం మొదలుపెట్టాయి. బంగారాన్ని కొనుగోలు చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్‌గా దానికి డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి. కానీ ఇప్పుడు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించబోతుందనేది ఒక పెద్ద చర్చ ప్రపంచవ్యాప్తంగా. 99% తగ్గించే అవకాశం ఉంది అంటున్నారు. 25 ఇప్పుడు పాయింట్స్ తగ్గించే అవకాశం ఉంది యాహ్! అంటున్నారు. ఇప్పుడు అమెరికాలో అమెరికా ఫెడ్‌కి, డొనాల్డ్ ట్రంప్‌కి మధ్య జరుగుతున్నటువంటి వివాదం అదే. ఓహ్! మీరు వడ్డీ రేట్లు తగ్గించాలి. తగ్గించకపోయేట్లయితే నేను మిమ్మల్ని పీక్ అవతల పడేస్తానని జెప్పేసి ట్రంప్ బెదిరించాడు. హ్మ్. ఫెడ్ చైర్మన్. ఫెడ్ హ్మ్. చైర్మన్ ఏమంటాడంటే వడ్డీ రేట్లు గనక తగ్గించేట్లయితే అమెరికా ఆర్థిక వ్యవస్థకి నష్టం. అది హ్మ్. కొత్త సమస్యల్ని సృష్టిస్తది. అందుకని ఫెడ్ రేట్‌ని తగ్గించేటువంటి దానికి మేమైతే అంగీకారం లేదని జెప్పేసి వాడు జెప్పేసాడు. హ్మ్. మీరు తగ్గిస్తారా లేదా? అనేది ట్రంప్. మరి ఆ ఫైట్‌లో ఒకవేళ తగ్గించాడనుకోండి, ఆ తర్వాత వచ్చేటువంటి సమస్యల గురించి ఆల్రెడీ అమెరికా ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎందుకని తగ్గించమంటున్నాడు వడ్డీ రేటు? వడ్డీ రేటు తగ్గించేట్లయితే పెట్టుబడులు వస్తాయని జెప్పేసి అతని ఆశ. హ్మ్. ఫెడ్ రేట్ తగ్గించేట్లయితే అమెరికా నుంచి డబ్బు బయటికెళ్తది. ఓకే. అమెరికా నుంచి అమెరికా నుంచి ఎందుకు డబ్బు బయటికెళ్తది? వడ్డీ రేటు తగ్గినప్పుడు హ్మ్. అక్కడ ఆర్థికంగా పెట్టుబడులు పెడితే ఏమి వచ్చేటువంటిది లేదు. అందుకని వడ్డీ రేట్‌ని బట్టే గదా! వాటికొచ్చేది. హ్మ్. భారతదేశానికి ఎందుకొస్తున్నారు? అంటే ఇక్కడ వడ్డీ రేట్ ఎక్కువుంది గనక ఐరోపా, అమెరికా దేశాలతో పోలిస్తే ఇక్కడ హ్మ్. వడ్డీ రేట్ వచ్చినా చాలు వాడికి. వాడికి అక్కడ 1% 2% వడ్డీ రేట్ వస్తే భారతదేశంలో 8% 7% వడ్డీ రేట్ వస్తా ఉంటే వాడికి హ్మ్. లాభం గదా! అందుకని మనకు ఉదారంగా అప్పులివ్వడానికి గాని, లేకపోతే మన దేశంలో షేర్లు కొనుగోలు చేయడానికి గాని ఎందుకొస్తున్నారంటే కారణం ఇది. ఇక్కడ ఓకే. వడ్డీ రేట్లు ఎక్కువుంది. హ్మ్. అమెరికాలో వడ్డీ రేట్లు ఇంకా తక్కువిస్తే అమెరికా నుంచి నిధులు బయటికెళ్ళిపోతాయి. సో, ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే ఇంటర్నేషనల్‌కి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 25 పాయింట్లు తగ్గించడానికి ఆల్రెడీ ఒప్పుకున్నారని అంటున్నారు. అదే జరిగితే ఏమవుతుంది? ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పిన పరిణామమే జరుగుతుంది. ఇప్పుడు అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగాయనుకోండి. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే మన స్టాక్ మార్కెట్‌లో ఉన్నటువంటి పెట్టుబడులన్నిటిని కూడా అమ్మేసుకొని వెళ్లి అక్కడ కొనుక్కుంటున్నారు. మనం ఓకే. చూసాం గదా! హ్మ్. అంటే ఇప్పుడు అక్కడ 25 తగ్గింద పాయింట్లు తగ్గిస్తే తగ్గింద అక్ అక్కడ అమెరికా తగ్గిందనుకోండి, హ్మ్. భారతదేశానికి వస్తాయి భారతదేశానికి స్టాక్ మార్కెట్‌లోకి మళ్ళా నిధులు పెద్ద ఎత్తున వచ్చి, మళ్ళా మన స్టాక్ మార్కెట్ మళ్ళా రైజ్ కావడానికి అవకాశాలు. సో, అప్పుడు బంగారం రేట్ ఏమవుతుందంటారు మీ ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం?
బంగారం రేట్ ఏమవుతుంది అనేటువంటిది, బంగారం అనేటువంటిది అది డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే అది గనక అమెరికాలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి చర్యలు జనానికి భారమయ్యి అవి ఆర్థిక మాంద్యానికి డిసెంబర్ నాటికి ఆర్థిక మాంద్యంలోకి వెళ్తుందంటున్నారు ఓ అమెరికా. ఓ ఒకవేళ ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిందనుకోండి, ఆర్థిక మాంద్యంలోకి వెళ్తే ఇవేవి రక్షించవు అమెరికాని. అది ఉమ్, మరింతగా పతనం అవుతుంది. ఇప్పటికే 2008లో వచ్చినటువంటి ఏ, ఆ పక్షవాతం ఉందే, ఆ పక్షవాత లక్షణం, ఆ ఆ పక్షవాతం ఇంకా పూర్తిగా అమెరికా రోగి కోలుకోలేదు. 2008లో వచ్చినటువంటి పక్షవాతం నుంచి ఇప్పటికీ ఏదో ఒక ఎఫెక్ట్, పూర్తిగా ఇప్పుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇ- ఇ- చేకూరలేదు. ఇప్పుడు మళ్ళా అటువంటిప్పుడు సేమ్ మళ్ళా ఇది మళ్ళా అదే సేమ్ రిపీట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కొంతమంది ఆర్థికవేత్తలు చెప్తున్నారు అని, అది ఆ పరిస్థితి ఉందా? అదే చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఈ ఉమ్, ట్రంప్ ఈ పన్నులు కనుక కొంచెం ఆలస్యం చేస్తే అది కొంచెం ఆలస్యం అవుతుంది. ఉమ్, వీడు కొంచెం తొందర చేసి వెంటనే ఇంపోజ్ చేసేసి ఆ భారాన్ని జనం మీద వేస్తే ఆ సంక్షోభం తొందరగా వస్తది. అందుకని ఒక విధంగా చెప్పాలంటే ముందు నొయ్యి వెనక గొయ్యి లాగా ట్రంప్ పరిస్థితి, అమెరికా ఆర్థిక పరిస్థితి ఉంది. ఏ చర్య తీసుకుంటే ఏ విధమైనటువంటి ప్రతికూల ఫలితాలు ఇంటా బయట వస్తాయి అనేటువంటిది అక్కడ మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పుడు ట్రంప్ని మార్చేస్తారు, రీకాల్ చేస్తారు అనేది కూడా ఒకటి వినపడుతుంది. ఆ ఆ మధ్యకాలంలో ఆయన కూడా జేడీ వాన్స్ కూడా నేను రెడీగా ఉన్నాను, ఒక ఉపద్రవం వస్తే గనుక నేనున్నాను అని చెప్పి ఆయన చెప్పడం, ఇవన్నీ ఏంటి అసలు అక్కడ? అంటే ఇప్పుడు అమెరికా కార్పొరేట్ ప్రయోజనాలకి ట్రంప్ చర్యలు లాభం చేకూరుస్తాయా? నష్టం చేకూరుస్తాయా? గీట్రాయ్ అది. ఉమ్, నష్టం చేకూర్చే విధంగా ఉండేట్లయితే ట్రంప్‌ను గాదు, వాడి తాతను గాదు, ఎవరినైనా గాని అక్కడ ఉన్నటువంటి పాలకవర్గం తీసి అవతల పడేస్తది. ఉమ్, వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళని ఎక్కిస్తది. ఉమ్. అందుకని ఇంకా పూర్తిగా ఈ ట్రంప్ చర్యలనేటువంటివి ఇంకా ఖరారు కాలేదు. ఇప్పుడు చైనా తోటి తగాదా పట్టడం ఆపేశాడు గదా! ఇప్పుడు. అవును. అక్టోబర్ 1 నుంచి 3 నెలల పాటు నేను సంధి ప్రకటించానని చెప్పాడు గదా! అవును. అదే విధంగా భారతదేశంతోటి దోబూచులాడుతున్నాడు. కొన్నిటి ఉమ్, మీద పన్నులు వేశాడు, కొన్నిటికి మినహాయించాడు. ఇవన్నీ గూడా జరుగుతున్నాయి. వీటన్నిటిని గూడా చూస్తున్నారు. ఓకే. చూస్తున్నారు. ఇప్పుడు ఏదైనా గాని బాయిలింగ్ పాయింట్ ఎప్పుడొస్తది? 100 డిగ్రీలు మరిగిన తర్వాతనే నీళ్ళల్లో మార్పొస్తది. అంతకుముందు జరిగేటువంటి మార్పులు మనకు కనపడవు. ఓకే. ఆవిరై ఆవిరైపోతున్నప్పుడే గదా మనం చూడగలిగేది ఆవిరిని. కానీ ఇప్పుడు అదే అందుకే విధంగా అమెరికా ఆ బాయిలింగ్ పాయింట్ రాకుండా ఉండేందుకే క్వాడ్ సమావేశాలకు వస్తాను, ఇండియాకి వస్తానని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. బట్ మోడీ మాత్రం అమెరికా చెప్తున్నాడు. వెళ్ళడానికి సిద్ధంగా లేనన్నట్టుగా చెప్తున్నాడు. దీన్ని ఎలా చూస్తారు? చెప్తున్నాడు. ఇప్పుడు, ఇప్పుడు ఒకవేళ ఎందుకు వస్తాడు? ట్రంప్ ట్రంప్ రానని జెప్పాడు ముందు. ఉమ్, భారత్‌కు రాను, క్వాడ్ సమావేశాలకు రానని చెప్పాడు. కానీ ఇప్పుడు వస్తానని జెప్తున్నాడు. ఉమ్. ఎందుకని జెప్తున్నాడు? ఇది ఒకవేళ నిజంగా ట్రంప్ వస్తే ఇరకాటంలో పడేది ట్రంప్ గాదు. నరేంద్ర మోడీ. ఓకే.